చలనచిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడి విజయం అంటే తను తీసే సినిమాలపైనే కాదు, అతడు తయారు చేసే శిష్య గణంపై కూడా ఆధారపడి ఉంటుందన్నది కాదనలేని నిజం. దర్శకరత్న దాసరి నారాయణరావు అనంతరం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమకంటూ ప్రత్యేకమైన స్కూల్ను ఏర్పాటు చేసుకున్నారు. అదే స్థాయిలో విలక్షణ దర్శకుడు సుకుమార్ తన శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్ ను శాసిస్తున్నారు అన్నది అంతే వాస్తవం. దాసరి నారాయణరావు వందలాది మందికి అవకాశం ఇచ్చి దర్శకత్వంలో ఓ వ్యవస్థనే సృష్టించారు. అయితే ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఎంతో మంది శిష్యులు సామాజిక అంశాలు, కమర్షియల్ విలువలున్న ఎన్నో సినిమాలు చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ టెక్నికల్ వండర్స్, క్రైమ్ డ్రామాల్లో కొత్త ఒరవడికే నాంది పలికారు. వర్మ ఫ్లేవర్ దాటి కొంతమంది సినిమాలు చేస్తే వర్మ తరహా ఐడియాలిజంతో హిట్లు అందుకున్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు. వారిద్దరి తర్వాత స్థానం సుకుమార్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ఫేమస్ దర్శకులు ఉన్నారు. వాళ్ళ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి బయటకు వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ సుకుమార్ శిష్యులు వెలుగులోకి వచ్చిన తీరు ప్రశంసనీయం. గురువును మించిన శిష్యులనే తెలుగు పరిశ్రమకు సుకుమార్ మాత్రమే అందిస్తారు అన్నది కాదనలేని నిజం. సుకుమార్ దగ్గర పనిచేసిన వారు కేవలం దర్శకులుగా మారడమే కాకుండా మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉన్నారు. సుకుమార్ శిష్యులను విజయాల పరంగా చూస్తే బుచ్చిబాబు సానా తొలి సినిమా ఉప్పెనతో సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రెండవ సినిమా రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమాని పాన్ ఇండియాలో తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే శ్రీకాంత్ వదిల దసరా సినిమాతో నేచురల్ స్టార్ నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించారు. ప్రస్తుతం శ్రీకాంత్ అదే నానితో ది పారడైజ్ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా గ్లోబల్ మార్కెట్ కే కనెక్ట్ చేయబోతూ ఉన్నారు. వీరిద్దరికంటే ముందు కుమారి 21F పల్నాటి సూర్య ప్రతాప్ అంతే సంచలనం సృష్టించారు. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తిక్ దండు కూడా సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన వారే. త్వరలోనే మరింత మంది శిష్యులు సుకుమార్ స్కూల్ నుంచి బయటకు రాబోతూ ఉన్నారు. వాళ్ళందరితో అద్భుతాలు చేయించాలని సుకుమార్ పెద్ద ప్లాన్ తో ఉన్నారు. తన ఐడియాల్ని సైతం షేర్ చేస్తూ స్టోరీ, డైలాగ్ రైటర్లుగా మరింత సానబెడుతూ ఉన్నారు. అవసరమైతే సుకుమార్ రైటింగ్స్ లోనే సినిమాలు నిర్మించడానికి సుక్కు సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఆ రకంగాను తన శిష్యులను ప్రోత్సహించడం విశేషం.